హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. నగరంలో 303 కిలోమీటర్ల మేర గణేష్ శోభాయాత్రలు కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. నిమజ్జనం కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కొలలను ఏర్పాటు చేశారు. నిమజ్జన ప్రక్రియ సజావుగా సాగేలా 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లను అందుబాటులోకి తెచ్చారు. హుస్సేన్ సాగర్ లో ప్రత్యేకంగా 9 బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లను నియమించారు. శుభ్రత కోసం 14,486 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. సుమారు 56,187 విద్యుత్ దీపాలతో మార్గాన్ని అలంకరించారు. 6వ తేదీన దాదాపు 50,000 విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఖైరతాబాద్ భారీ గణేష్ నిమజ్జనం శనివారం మధ్యాహ్నం 1:30 లోపు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. గణేష్ నిమజ్జనాలకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ లో అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి, ఎల్లుండి జరిగే గణేష్ నిమజ్జనాలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లున్నారు. పోలీసులు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది? భువన, గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అంటే సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. 6వ తేదీన గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఇప్పటికే జీహెచ్ఎంసీ గాని ఇటు పోలీస్ శాఖ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే గణేష్ శోభాయాత్ర అంటే నగరంలో దాదాపు 303 కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర కొనసాగుతున్న పరిస్థితి ఉంది. దీనికి తగ్గట్టుగానే 30,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 160 యాక్షన్ టీంలను కూడా రంగంలోకి దింపడం జరిగింది. ఇప్పటికే పలు కమిషనరేట్ల పరిధిలో పోలీసుల కవాతులు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. 6వ తేదీన దాదాపు 50,000 విగ్రహాలు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి వస్తాయని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే నగర వ్యాప్తంగా ఉన్న దాదాపు 20కి పైగా ప్రధాన చెరువులు ఉన్నాయి. అదేవిధంగా 72 కృత్రిమ కొలలను కూడా జిహెచ్ఎంసీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వీటిని అంటే విగ్రహాల నిమజ్జనం కోసం అని చెప్పేసి 134 భారీ క్రేన్లను ఏర్పాటు చేసింది. అదేవిధంగా 259 మొబైల్ క్రేన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవసరమైన చోట మరికొన్ని మొబైల్ క్రేన్లను కూడా తరలించేందుకు కూడా కొన్నిటిని సిద్ధంగా ఉంచడం జరిగింది. మరోవైపు ఎప్పటికప్పుడు అంటే నిమజ్జనం సందర్భంగా శుభ్రత పాటించాలి, పరిశుభ్రత కోసం అని చెప్పేసి 14,486 మంది పారిశుద్ధ్య సిబ్బందిని కూడా నియమించడం జరిగింది. మరోవైపు రాత్రి సమయంలో నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతాయి కాబట్టి దానికి సంబంధించి ఏదైతే శోభాయాత్ర కొనసాగే మార్గం ఉందో ఆ మార్గంలో దాదాపు 57,000కు పైగా విద్యుత్ దీపాలను కూడా జిహెచ్ఎంసీ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీ కానీ పోలీస్ శాఖకు సంబంధించి ఎక్కడ కూడా సమన్వయ లోపం లేకుండా ఉండడం కోసం చెప్పేసి 13 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తంగా చూసుకుంటే శోభాయాత్ర ఎక్కడా కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రశాంతంగా శోభాయాత్ర నిర్వహించేందుకోసం అని చెప్పేసి అధికారులు సర్వం సిద్ధం చేయడం జరిగింది. మరోవైపు ఖైరతాబాద్ గణేశుడు మహాగణేశుడికి సంబంధించి నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఈ అర్ధరాత్రి నుంచి కూడా గణేష్ దర్శనాలు నిలిపివేస్తామని చెప్పేసి ఉత్సవ కమిటీ పేర్కొనడం జరిగింది. దీంతో దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు బారులు తీరుతున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో అక్కడ కొంత తోపులాట జరిగి ఒక 10 మంది స్పృహ కోల్పోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఘటన జరిగిన తర్వాత పోలీసులు మరింత భద్రత పెంచేసి అక్కడ ఏర్పాట్లను అయితే మరింత కట్టుదిట్టం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ అర్ధరాత్రి తర్వాత ఖైరతాబాద్ గణేశుడికి సంబంధించిన దర్శనాలు నిలిపివేస్తామని చెప్పేసి ఉత్సవ కమిటీ పేర్కొంది. ఎందుకంటే ముందస్తు నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలంటే ఒక రోజు ముందుగానే దర్శనాలు నిలిపివేయాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఈ అర్ధరాత్రి 12 గంటల తర్వాత దర్శనాలు నిలిపివేస్తామని చెప్పేసి ఉత్సవ కమిటీ అయితే పేర్కొనడం జరిగింది. దీంతో 6వ తేదీ మధ్యాహ్నం 1:30 వరకు ఖైరతాబాద్ మహాగణేశుడిని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసేందుకు అధికారులు అయితే ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంతో అంటే మహాగణేశుడి నిమజ్జనం పూర్తయితే మిగతా గణేశుల విగ్రహాలు నిమజ్జనం చేయడానికి ఎలాంటి ఆటంకాలు ఉండవని చెప్పి అధికారులు భావిస్తున్నారు. మహాగణేశుడి నిమజ్జనం లేట్ అయితే మిగతా విగ్రహాల నిమజ్జనం కూడా మరొక రోజు పట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అందుకోసమని చెప్పేసి 6వ తేదీ అంటే శనివారం మధ్యాహ్నం 1:30 వరకు మహాగణేశుడిని నిమజ్జనం చేయాలని చెప్పేసి అధికారులు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు.
ఈ రోజు రేపు అంటే ఇప్పటి వరకు దాదాపు జిహెచ్ఎంసీ పరిధిలో ఈ నెల 2వ తేదీ వరకే దాదాపు 1,00,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం జరిగాయని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. ఈ రోజు రేపు ఎల్లుండి అంటే 3 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున విగ్రహాల నిమజ్జనం కోసం తరలి వస్తాయి కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే 6వ తేదీన మహా నిమజ్జన కార్యక్రమం ఉంది కాబట్టి ఆ నిమజ్జనం సందర్భంగా ప్రభుత్వం కూడా హాలిడే అంటే 3 జిల్లాలకు సంబంధించి హైదరాబాద్, సికింద్రాబాద్ అండ్ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు సంబంధించేసి ప్రభుత్వం హాలిడే అయితే ప్రకటించడం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాలు అదేవిధంగా పాఠశాలకు అన్నిటికి కూడా సెలవును ప్రకటించింది. దీంతో ఇప్పుడు సెలవులు అంటే వరుసగా 3 రోజులు సెలవులు ఉన్నాయి. 5, 6, 7 తేదీల్లో వరుసగా సెలవులు ఉన్న నేపథ్యంలో మహా గణేశుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఆ రద్దీని కంట్రోల్ చేసేందుకు అదనపు బలగాలను కూడా మోహరిస్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు ట్యాంక్ బండ్ పరిసరాల్లో మొత్తం కూడా బారికేడ్లను ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పోలీసులు అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. 3 కమిషనరేట్ల పరిధిలోని కమిషనర్లంతా కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ అదేవిధంగా హైడ్రా సిబ్బంది వీళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు ఈ నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. అదేవిధంగా హుస్సేన్ సాగర్ లో ఏదైతే నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుందో అక్కడ దాదాపు 9 బోట్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 200 మంది గజయిత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే నిమజ్జన సమయంలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూడాలని చెప్పేసి ఈ ఏర్పాట్లన్నీ చేసిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. బోనా. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.